అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బాల వెంకటాపురంలో ఒక వ్యక్తి ఇక్కడ చూస్తున్న ఆ ఊరు ప్రజలందరూ అనంతపురం డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఏంటి సంగతి అని అడిగితే ఆ ఊర్లో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తి ఊరు ప్రజల నుంచి బాగా ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా ఉంటూ ఆ ఊరు ప్రజలతో అప్పు తీసుకొని ఆ ఊరు వదిలిపెట్టి ఇప్పుడు ఆ ఊరు ప్రజలందరికీ ఐపీ నోటీసులు పంపించారంట. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం అప్పులు చేయడం, ఐపీ నోటీసు పంపించడం, చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్న కొంతమంది వ్యక్తులకి ఈ విధంగా చూస్తున్నాం. కాసిం వలి, ఇమాం వలి ఇద్దరు అన్నదమ్ములంట. ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ చూస్తున్న రెక్కాడితే కానీ డొక్కాడని పాపం వీళ్ళందరూ పని చేసుకునే వాళ్ళు, సాధారణ రైతులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరి దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకొని ఈరోజు ఐపీ నోటీస్ పంపించిన పరిస్థితి వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగింది, దాదాపు 120 మందితో అప్పులు తీసుకొని ఐపీ నోటీస్ పెట్టారంట. అసలు ఏం జరిగిందని బాల వెంకటాపురం గ్రామస్తులు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు పోతలయ్య, కుమ్మరి పోతలయ్య. వాళ్ళు బాల వెంకటాపురం గ్రామంలో కిరాణా షాప్ నడుపుతూ 123 మందితో వాళ్ళందరితోనూ డబ్బు ఇప్పించుకొని వాళ్ళు 3 బిల్డింగ్లు కట్టించి గోల్డ్ కొనుక్కొని వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కొని అన్ని విధాలు అన్నీ చేసుకొని వాళ్ళు ఆర్థికంగా మిగిలిపడినాక బాల వెంకటాపురంలో 123 మందికి ఈరోజు నోటీసులు, ఐపీ నోటీసులు ఇచ్చి ఇంత అన్యాయం చేసి పోయినారు సార్. ఏం చేయాలనేది మాకు దిక్కు దోచగా ఈరోజు డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. మాకు ఏదన్నా కానీ డిఎస్పీ ద్వారా కానీ ఏదన్నా న్యాయం చేసి కనీసం వాళ్ళు ఎక్కడున్నారో ఏముండారో వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకుంటారంట. నోటీసులు ఇచ్చిన ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో ఏడున్నారో మాకు కొంచెం తెలియపరిస్తే ఈ ఎస్పీ గారు చదువుతూ ఏడున్నే పట్టుకొని వచ్చి కనీసం మాకు న్యాయం చేస్తే మహిళా సంఘాల్లో వచ్చిన లోన్ల ద్వారా ఏదో రూపాయి కూడబెట్టుకుందామని ముసలోళ్ళు ముతుక ప్రతి ఒక్కరూ ఆశపడి ఇచ్చినారు సార్, నమ్మకంగా ఉన్నాడని. కానీ ఇంత మోసం చేస్తారని ఎవరు ఊహించలేదు. నేను వచ్చేసి 2.5 లక్షలు ఇచ్చినాను సార్. వడ్డీ ఎంత? 5 రూపాయల 10 రూపాయలు? లేదు సార్, మామూలు రైతు వడ్డీ సార్. రైతు వడ్డీకే ఇచ్చినాం సార్ మేము. 2 రూపాయలే రైతు వడ్డీకే ఇచ్చినాం మేము. కానీ మా రైతు వడ్డీతో కానీ మేము గత సంవత్సరం నుండి కూడా మాకు వడ్డీ వద్దు, మా అమౌంట్ మాకు ఎన్నికి ఇవ్వండి, మీరు ఇబ్బంది పడద్దండి అని కూడా అడిగినాం సార్. వడ్డీ లేకుండా ఏమన్నారు? సరే, ఇప్పుడు వాళ్ళ ఇల్లు, బిల్డింగ్, ఆస్తులు అన్నీ ఉన్నాయంటున్నారు కదా, అవన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? ఇల్లు, బిల్డింగ్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకులో ఒకటి వచ్చేసి కిరాణా లోన్కి పెట్టుకుంటారు, మిగతావి పర్సనల్ లోన్లు పెట్టుకొని 2 బిల్డింగ్లు పెట్టుకుంటారు. గోల్డ్ ఈ ఆత్మకూరు కెనరా బ్యాంకులో పెట్టిండ్రి. ఈ రీసెంట్గా ఈ ఐపీ నోటీసులు ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళు వాటినింటి గోల్డ్ అంతా వదిలించుకొని వెళ్ళిపోయినారు. అది ఎట్లా రిలీజ్ చేసుకున్నారు, గోల్డ్ లోన్ అంతా రిలీజ్ చేసుకుంటారు. అది ఎట్లా ఏమి అనేది వాళ్ళు పూర్తి వివరాలు మాకు ఇంకా తెలియపరచని, వాళ్ళు ఎక్కడున్నారు, అనంతపూర్లోనే ఉండారని మాకు సమాచారం సార్. ఈ జిల్లా ఎస్పీ గారే ఏమైనా చొరవ తీసుకొని బీదా బిడ్డలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. నీ పేరు ఏం పేరు పెద్దయా? నా పేరు నారాయణ. ఎంత ఇచ్చినావు నువ్వు? నేను 2.5 ఇచ్చిన. నీ పేరు ఏం పేరు పెద్దయా? నా పేరు అంజనేయ సార్. అంజనేయులు. మా వాళ్ళు ఆడ బ్యాంకులో ఇచ్చినారు కదా లోన్లు, చీటీ దుడ్లు. మా వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చింది. ఏమేమి అడిగినా ఈ ల్యాబ్. నువ్వు? నేను 1.5 లక్ష. ఏం పని చేస్తాను? నేను ఊరికే ఉండే, తిని ఊరికే ఉండే. ఏం పేరు నీ పేరు? నారాయణ. మహిళా సంఘాలే సార్ అన్ని టోటల్ బాల వెంకటాపురంలోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకున్నా మహిళా సంఘాల ద్వారా వచ్చిన డబ్బులు అందరూ ప్రతి ఒక్కరు ముసలి ముతక ప్రతి ఒక్కరు వాళ్ళు మహిళా సంఘాల ద్వారా ఇచ్చిన డబ్బులే సార్. వాళ్ళు సార్ నేను డబ్బులు గొర్రెలుంటే అమ్మి ఇచ్చినాను సార్. మొత్తం మేము రైతులే మొత్తం అంతా. ఎవరో అంతా నా గొర్రెలుండి సార్. గొర్రెలుంటే వాళ్ళు పెద్దోళ్ళ కాలం ఉంటే మంచోళ్ళు. వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళకి అవన్నీ ఇండ్లంట, బంగారంట అంతా దోసుకొని, బామాదలు దోసుకొని మాకు ఈ చిత్రం ఉండేకే మా అమ్మటి ఉంది. మా నాయన ఎక్కడో చేరినారు సార్. మాకు ఎక్కడ తిరిగినా డిఎస్పీ సార్ మనకేమన్నా అట్లా సాయం చేస్తే నా 19 లక్షలు సార్ నావి. 19 నా 19 లక్షలు సార్ నావి. నీ పేరమ్మా? నా పేరు ఫాతిమ సార్. 12.5 ఇచ్చిన. గొర్రెల వ్యాపారం చేస్తారు, గొర్రెలు కాసేటోళ్ళు. మీరు కూడా సాటి ముస్లింలు ముస్లిమే మోసం చేసినారా? మాకి మోసం చేసినారు. సిటీలో ఇచ్చినాము, అన్ని ఇచ్చాం సార్. మాకు అన్ని తెలియకొచ్చినట్టే ఇట్లా చేసిపోయినారు సార్. మాకేం చేయాలి సార్? మేము మాది 12.5 సార్. 12.5 లక్షలు. 12.5 సార్. మాకు ఇంట్లో ఉన్నీరు సార్, మగోళ్ళు ఆడోళ్ళు
కోడన్లు కొడుకులు అంతా ఉంది అయిపోయింది సార్ మా భవిష్యత్తు. మా ఊర్లోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మొగుడు పెండ్లం కొట్టుకొని రోజు లేదు, ఇంట్లో వాళ్ళు లేదు. లాస్ట్కి డబ్బు ఇకపోతే చాలా మంది చనిపోయేది అనుకుంటే రెడీగా ఉన్నట్ల 2-3 ముసలోళ్ళు ఆ టెన్షన్ చనిపోయినారా? సాయిబులే చచ్చిపోయినారు. డబ్బులు అడిగి సాల్గా వాళ్ళు చూపించుకుంటే లేవు, ఆసుపత్రికి వచ్చాక చచ్చిపోయారు సార్. నువ్వెంత ఇచ్చినావు? నావే 15 లక్షలు సార్. 15 బిడ్డు సార్ నా ఊరికే కాదు, ఆ పాపకి మొగుడు చచ్చిపోయి ఉంటే బంగారు లోన్ పెట్టి వడ్డీ ఇస్తుందని ఆశపడి ఆ పాప ఇస్తే చూడండి, పెద్ద ఆయన పాపము 15 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు, 2.5 లక్ష, 19 లక్షలు. నిజంగా ఇవన్నీ చూసి మైండ్ బ్లోయింగ్. అసలు ఇంత అరాచకమా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నమ్మకం, కానీ పల్లెల్లో కొన్ని సంవత్సరాల నుంచి, తాతల కాలం నుంచి ఉండి వీళ్ళందరినీ కూడా నమ్మకంగా ఉంటూ అంటే ఒకరితో ఒకరు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే 123 మందితో అప్పు తీసుకున్నారు అంటే ఏ విధంగా ప్లాన్ చేసింటారు అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఈ 123 మెంబర్స్ కూడా ఒకరికొకరికి తెలియకుండా చేసిన తర్వాత చివరకు తెలిసింటుంది. ఆ తెలిసిన తర్వాత ఐపీ నోటీస్ పంపించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈరోజు పొట్టకూటి కోసం పనిచేసి గొర్రెలు కాసుకొని మహిళా సంఘాల్లో పొదుపు చేసుకున్న డబ్బులు, ఈ విధంగా రకరకాలుగా పనిచేసిన డబ్బుల్ని ఒక మోసం చేసిన వ్యక్తి ఈరోజు ఐపీ నోటీస్ ఇచ్చారు. పోలీసులు కూడా మానవతా దృక్పథంతో వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని వీళ్ళు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, రైతులు, రకరకాల మనుషులు ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, అనంతపురం DSP కార్యాలయం.